మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి భూ రికార్డులన్నీ కూడా ఇటీవల దగ్ధమై రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించేటువంటి పద్ధతుల్లో భూ కబ్జాదారులు ఒక్కొక్కటే వెలుగులోకి వస్తూ ఉన్నారు. ఒకవైపున రాజకీయాల్లో అదేవిధంగా అధికారుల అండదండలతో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన వాళ్ళు ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు ల్యాండ్ కలిగి వాటిపైన హక్కులు కలిగి ఉన్నప్పటికీ కూడా అవి మావి కాదు, వేరే వాళ్ల పేరుతో ఆన్లైన్ అయినాయని చెప్పేసి దాని వెనుక పెద్ద పెద్ద భూ కామందులందరూ కూడా చేరారు. ఇవన్నీ ఒక్కొక్కటే వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో మొత్తం సబ్ కలెక్టర్ కార్యాలయం రికార్డ్స్కే నిప్పంటించి దగ్ధం చేసినటువంటి ఘటన ఈరోజు మన కళ్ల ముందు కనిపిస్తా ఉంది. అలాంటి భూ బాధితులు ఎవరైతే ఈ యొక్క మదనపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నారో ఆయా గ్రామాల్లో బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆగస్టు 4వ తారీఖు ఉదయం 10 గంటలకు ఇక్కడ భూ సదస్సు జరుగుతా ఉంది. ఆ సదస్సులో పాల్గొనడం ద్వారా మీ భూములు మీకే దక్కేటువంటి పద్ధతుల్లో మీరు కోల్పోయిన వాటిని మళ్లీ తిరిగి ఇప్పించడానికి కావాల్సినటువంటి ఒక కార్యాచరణ రూపొందించి ఈ భూ కబ్జాదారులు ఏ పార్టీలో ఎంతటి వాడైనా ఏ అధికారి ఏ స్థాయిలో ఉన్నా కూడా వారిని శిక్షించడానికి కావాల్సినటువంటి ఒక పోరాట కార్యక్రమాన్ని అదేవిధంగా న్యాయపరమైనటువంటి అంశాలను ఇక్కడ చర్చించడానికి వేదిక కాబోతోంది. కాబట్టి భూ బాధితులందరూ కూడా 4వ తారీఖు హాజరు కావాలని, ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికి 10 రోజులు పైన గడుస్తా ఉన్నప్పటికీ ఇంకా తవ్వుతా ఉన్నాం, కొండను తవ్వుతా ఉన్నాం అని చెప్పేసి చిట్టెలుకలను పట్టుకొని వాటిని చంపేస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. చిట్టెలుకలు కాదు ఇందులో ఉండేది, తిమింగలాలున్నాయి, పెద్ద పెద్ద సొర చేపలున్నాయి. అలాంటి భూ కబ్జా కోరులను శిక్షించడం ద్వారా వారి భూములను వారికి తిరిగి ఇప్పించడం ద్వారా ప్రభుత్వం పైన విశ్వాసం కలిగించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే లోకేష్ బాబు గారు, చంద్రబాబు గారు, పవన్ బాబు గారు రెడ్ బుక్ ను ఒకటి మా దగ్గర ఉంది, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ప్రకటించారు. ఇప్పటికే మాకు చాలా చోట్ల అర్థమవుతుంది. రెడ్ బుక్ లో పేజీలు చించేస్తా ఉన్నారు కొంతమంది పట్ల. కాబట్టి ఇక్కడ ఈ రెవెన్యూ డివిజన్ లో జరిగినటువంటి ఈ భూ భాగోతాలపైన రెడ్ బుక్ లో పేజీలు చించేస్తే కమ్యూనిస్టు పార్టీ పేజీలు అతికించడానికి 4వ తారీఖు సమాయత్తమవుతోంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బాధితులందరూ కూడా మీరు మీ సర్వే నంబర్లతో, మీ అప్లికేషన్లతో మీరు కోల్పోయిన వాటిని, అది ఇల్లా, అసైన్డ్ భూమా, డీకేటీనా, దేవాదాయనా, ధర్మాదాయనా, ప్రభుత్వం నుంచి సంక్రమించిందా, అనువంశికమా, ఏ భూమి కోల్పోయినప్పటికీ కూడా మీరందరూ హాజరు కావాలని చెప్పి, మీరు హాజరు కావడం ద్వారా భూ కబ్జాదారుల భరతం పట్టడం, మీ భూములు వెనక్కిప్పించడానికి రాష్ట్ర స్థాయి పోరాటానికి కూడా సిద్దం అవుతామని చెప్పేసి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.